ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన కీలకమైన ఒక చరిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగని చెప్పి ఈ సందర్భంగా చారిత్రక సందర్భంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ విషయం. భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన కీలకమైన ఒక చరిత్ర